విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. అతను నిన్ను గుర్తుపడతాడా? ఆ రోజు అతను నా టేబుల్ దగ్గరే కూర్చున్నాడు. తన కథంతా చెప్పాడు. ఎందుకు? అతన్ని చూస్తే చాలనిపించింది. అందుకే అతను చెప్పిందంతా ఓపిగ్గా విన్నాను. అప్పటికి రాత్రి 11 గంటలైంది. చాలా టైం అయిందని బిల్ పే చేసి అతని చేతిలో 100 రూపాయల నోటు పెట్టి వచ్చేశాను. అంచేత తప్పకుండా గుర్తుపడతాడు. హోటల్ దగ్గరికి వెళ్తే జానకిరావు తప్పకుండా దొరుకుతాడుగా. పగలు చెప్పలేం కానీ చీకటి పడితే మాత్రం తప్పకుండా దొరుకుతాడు. తాగడానికి డబ్బులు అడుక్కుంటూ అక్కడే తిరుగుతుంటాడు. ఈ వివరాలు చాలు నాన్న. ఎలాగైనా జానకిరావుని పట్టుకుంటాను. మళ్ళీ వస్తాను. జానకిరామయ్య గారు, జానకిరామయ్య గారు అంటే మీరేనా? కాదండి, నా పేరు చలపతిరావు. ఇక్కడికి జానకిరామయ్య గారని ఒక ముసలాయన వస్తూ ఉంటారు. మీకేమైనా తెలుసా? మందు కొట్టేటప్పుడు ముసలాళ్ళ గురించి అడుగుతావేంటి? మంచి అమ్మాయి గురించి అడుగు. ఏం కావాలి సార్? ఒక కూల్ డ్రింక్ తెచ్చిపెట్టు. ఎవరి గురించి సార్ అందరినీ అడుగుతున్నారు? జానకిరామయ్య గారని. ఒక ముసలాయన ఎప్పుడు తాగుతుంటాడు, ఆయనే కదా సార్? అవును. ఇవాళ ఇంకా రాలేదు. వస్తాడు సార్. తప్పకుండా వస్తారా? మందు లేకపోతే ఆయన ఉండలేడు. దానికోసమైనా తప్పక వస్తాడు. మీరు వెయిట్ చేయండి సార్. ఇంకో క్వార్టర్ తెప్పించమంటావా? చాలా చాలు, ఫుల్ హ్యాపీస్. పర్వాలేదు, మనీకి నో ప్రాబ్లమ్స్. లాస్ట్ రౌండ్ అవనీరా, చూద్దాం. విస్కీలో సోడాలా కలిసిపోవాలరా మన ఫ్రెండ్షిప్. మనం అలాగే కలిసిపోయాం కదరా. మన ఫ్రెండ్షిప్ కి చీర్స్. జానకిరామయ్య గారు ఇంకా రాలేదు. వస్తారంటావా? మూసేసే లోపు తప్పకుండా వస్తాడు సార్. మీరు నా మాట నమ్మండి. అసలు ఈ టైంకి వచ్చేయాలి. ఎందుకని లేట్ అయ్యాడో. ఈసారి బిల్లు నువ్వు ఇవ్వకు, నేనే ఇస్తాను. ఫ్రెండ్షిప్ లో నువ్వు నేనేంట్రా? నేనే ఇస్తాను. లేదు, నేనే ఇస్తాను. నువ్వు ఇస్తావంటే నేను ఇస్తావంటే నేనే ఇస్తాను. రే, ఎలా కనపడుతున్నాను నీకు? బిల్లు బ్యావర్స్ గా కనిపిస్తున్నా? నేను ఎలా కనబడుతున్నాను? డబ్బు లేని బిక్కారోళ్ళ కనబడుతాను. బిల్లు నువ్వు ఇస్తే బాడీ షేపులు మారిపోతాయి. బిల్లు నువ్వు ఇస్తే మటర్లు జరిగిపోతాయి. అంతేనా? అంతే. అంతేనా? అంతే. అయితే నువ్వే కట్టేసాయి. ఓకే. సార్, క్లోజ్ చేసే టైం అయింది. ఏమైనా ఫుడ్ ఆర్డర్ ఇస్తారా? ఏమొద్దు కానీ జానకిరామయ్య గారు రాలేదే? అదే నాకు అర్థం కావడం లేదు సార్. ఆయన రాకపోవడం అంటూ ఉండదు, కానీ ఇవాళ ఎందుకు రాలేదో.
పోనీ ఆయన ఎక్కడుంటారో తెలుసా? ఈ పక్కనే చిన్న పేట ఉంది సార్, అక్కడే ఉంటాడు. ఉంటే అక్కడ, లేకపోతే ఇక్కడ, ఇంకెక్కడికి వెళ్ళాడు సార్. అక్కడికి వెళ్ళి అడిగితే చెప్తారా? చెప్తారు కానీ ఈ రాత్రిపూట కష్టం సార్, రేపు పొద్దున్నే వెళ్ళండి. సరే. థ్యాంక్ యూ సార్. ఏమండి, జానకిరావు గారని ఈ పేటలో ఉంటారు. ఆయన ఇల్లు ఎక్కడో తెలుసా? తెలియదు బాబు. జానకిరావు గారు ఇల్లు ఎక్కడో చెప్తారా? మనిషి ఎలా ఉంటాడు? నేను చూడలేదు. బాగా ముసలాయన. ముసలాయన? అవును, అక్కడున్న హోటల్ దగ్గరికి ఎక్కువగా వస్తుంటారట. మరి ఆ మాట చెప్పరే. జానకి రామయ్య అంటే ఎవరో అనుకున్నాను. ఆ తాగుబోతు మనిషా? ఆయన మీకు తెలుసా? తెలుసండి. ఎక్కడుంటారు? అదిగో ఆ వీధిలో ఉంటాడు. అలాగా, ఆయన వెంటనే కలవాలి. ఇప్పుడైతే లేడు. ఎక్కడికి వెళ్ళారు? రాత్రి పగలు బాగా తాగుతుంటాడు కదా. వారం క్రితం కడుపులో నొప్పని గిలగిలా కొట్టుకుంటుంటే హాస్పిటల్లో చేర్పించాం. ఏ హాస్పిటల్? ఈ కాలనీ పక్కనే ఉంది, జన్మభూమి గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడికి వెళ్ళి అడిగితే చెప్తారు. థ్యాంక్స్, వస్తాను. మంచిది బాబు. అమ్మా అమ్మా అమ్మా. ఏయ్, ఎందుకు అలా అరుస్తావు? నేనేమన్నా మర్డర్ చేశానా? ఇంజక్షనే కదా వేసాను. పెద్ద సుకుమారుడు, పెద్ద లాడ్లు మాదిరి వస్తారు. బాబు, ఏంటి? డాక్టర్ గారు ఎక్స్రే తీసుకోమన్నారు. ఎక్కడికి వెళ్ళాలి? ఏట్లోకి వెళ్ళు. అదేంటి బాబు? లేకపోతే ఏంటయ్యా, నువ్వు అడిగిన దానికెల్లా సమాధానం చెప్పడానికి నేనేమన్నా నీ బామ్మర్తినా? మరి నాకేంటి? ఏంటి బాబు? అదే మరి నాకేంటి? అర్థమైంది బాబు. ఇదిగో బాబు. ఎక్స్రే తీయించుకోవడానికి వచ్చావా? అవును బాబు. ఆ మాట ముందే చెప్పొచ్చుగా. అసలు నేను ఎందుకున్నాను అనుకున్నావు ఇక్కడ? మీలాంటి వాళ్ళకి సహాయం చేయడానికేనయ్యా. ఇదిగో ఓ పని చెయ్యి, చిన్నగా వెళ్ళి ఎడం వైపుకు తిరుగు. 7వ నంబర్ రూమ్ వస్తుంది, అక్కడ ఎక్స్రేలు తీస్తారు. నువ్వు వెళ్ళి రాజలింగం పంపించాడని చెప్పు. 1 కాదు 4 ఎక్స్రేలు తీస్తారు. వెళ్ళు. వెళ్ళొస్తాను బాబు. ఎక్స్క్యూజ్ మీ. ఏం కావాలి? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇది ఎంక్వైరీ కౌంటర్ కాదయ్యా. ఉన్న పనితోనే చచ్చిపోతున్నావు. ఇక ఈ పనులన్నీ ఎవరు చూస్తారు? అది కాదండి, చాలా అవసరం ఉండి అడుగుతున్నాను. అవసరం ఉంటేనే అడుగుతారు, లేకపోతే ఎందుకు అడుగుతారు? నాకు చాలా పని ఉంది, రేపు రండి చూద్దాం. నమస్తే సార్, ఏదో ఇన్ఫర్మేషన్ కావాలన్నారు, అడగండి సార్. ఈ హాస్పిటల్లో మనకు తెలియంది ఏమీ లేదు, A to Z. వారం రోజుల క్రితం జానకిరావు గారు నువ్వు ముసలాన్ని అడ్మిట్ చేశారు. ఆయన నేను కలవాలి. జానకి రామయ్య ముసలాయన? రోజు ఈ హాస్పిటల్కి 100 మంది ముసలాళ్ళు వస్తుంటారు. ఎంతమంది నన్ను గుర్తుపెట్టుకుంటాం సార్? పోనీ మనిషి ఎలా ఉంటాడో చెప్పండి. నేను చూడలేదు, కాకపోతే అతనికి తాగుడు అలవాటు ఉందట. రోజు తాగడం వల్ల కడుపులో నొప్పి వస్తే ఎవరో తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేశారట. అమ్మా, ఆ తాగుబోతున్నాయలా? ఇప్పుడు గుర్తొచ్చింది. అతను మీకేమవుతాడు? ఏమీ కాడు, అతనితో చిన్న పని నుండి వచ్చాను. అలాగా? అయినా ఆడే మనిషి అండి బాబు. చస్తావురన్నా మందు తాగుతాడు తప్ప మేమిచ్చిన మందులు మింగడు. ముసలాడు కదా అని బెడ్ కూడా ఇచ్చాం. ఇప్పుడు ఎక్కడున్నారాయన? ఇంకెక్కడున్నాడు? ఎప్పుడో పోయాడు.
పోయారా? ఆహా, పోయాడంటే పైకి పోయాడని కాదు, ఇక్కడి నుంచి పారిపోయాడు. రోజు వాళ్ళని వీళ్ళని అడుక్కొని చీకటి పడేసరికి మందు కోసం పారిపోయేవాడు. ఇక లాభం లేదనుకుని ఒకరోజు కదలకుండా కట్టిపడేశాం. అయినా తప్పించుకుని పారిపోయాడు. మళ్ళీ రాలేదా? ఇంతవరకు పత్తా లేడు. ఆయన ఎక్కడుంటారో తెలుసా? నాకెలా తెలుస్తుంది సార్? హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు పేరు అడ్రస్ రాసుకుంటారు కదా, రిజిస్టర్ చూసి ఒకసారి చెప్తావా? డౌటే, అయినా చూద్దాం. మీ అదృష్టం బాగుంటే దొరుకుతుంది. పేరేమన్నారు? జానకి రామయ్య. జానకి రామయ్య, జానకి రామయ్య, జానకి రామయ్య. అమ్మా, మీరు నిజంగా చాలా లక్కీ సార్. ఇదిగో పేరు అడ్రస్ ఉన్నాయి. ఎస్ జానకి రామయ్య, కేర్ ఆఫ్ మురళీకృష్ణ, 1-10-92/136 నెహ్రూ నగర్. మురళీకృష్ణ, నెహ్రూ నగర్. ఏమండి? ఏమండి? ఎవరు కావాలి బాబు? జానకి రామయ్య గారు. ఇక్కడ ఉంటారని నీకెవరు చెప్పారు? ఆయన కోసం హాస్పిటల్కి వెళ్తే ఈ అడ్రస్ ఇచ్చారు. ఆయనతో నీకేం పని? నీకు కూడా ఏమైనా బాకీ ఉన్నాడా? ముసలాడు ఊరి నిండా అప్పులు చేసి అందరినీ మా ఇంటి మీదకి తోలేస్తున్నాడు. వాడి బాబు సొమ్మేదో ఇక్కడ దాచిపెట్టినట్టు. దిక్కుమాలిన సంతని ఆయన చావడు, మమ్మల్ని బతకనివ్వడు. అయినా ఆ ముసలాడు తాగుబోతని తెలుసు కూడా నువ్వు అప్పలా ఇచ్చావు. నీకు బుద్ధి ఉండక్కర్లా? నేను బాకీ కోసం రాలేదండి. మరి ఎందుకు వచ్చావు? ఆయనతో కొంచెం పనుండి వచ్చాను. ఆ తాగుబోతుతో నీకేం పని? అయినా ఆ ముసలాడు ఇక్కడ లేడు. ఎక్కడో తాగి పడిపోతే ఎవరో మోసుకొచ్చి పెద్ద కొడుకు ఇంట్లో పడేశారు. అక్కడ ఉంటున్నాడు. అడ్రస్ కొంచెం చెప్తారా? వెనకాల వీధిలో 3వ ఇల్లు. థ్యాంక్స్ అండి, వస్తాను. మంచిది, వెళ్ళిరా. ఎవరు కావాలి బాబు? జానకి రామయ్య గారు ఇక్కడ ఉన్నారని చెప్పారు. అవును, ఇక్కడే ఉన్నారు. కానీ ఆయన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. బ్రతుకుతాడని కూడా నమ్మకం లేదు. ఇప్పుడే డాక్టర్ గారు వచ్చి చూస్తున్నారు. మీరు లోపలికి వెళ్ళండి. ఐఎమ్ సారీ, ఆయన చనిపోయి చాలాసేపు అయింది. అదేంటి బాబు అలాగున్నారు? నాన్న కేసు విషయంలో ఏమీ చేయలేకపోతున్నాను నోకాలు, అందుకని బాధగా ఉంది. మీరేడు చేస్తారు బాబు. అయినా లాయర్ బాబు ఏడు చేస్తున్నాడు. ఇలగ చెయ్యి అలగ చెయ్యి అని సలగా చెప్పాలి. మెడకెత్తే కాలుకేసి, కాలుకెత్తే మెడకేసి దొంగ సాచుకుని చెప్పేటోళ్ళకి నోరు ఎలబెట్టేలా చెయ్యాలి. భార్గవని దీపక్ బాబు సంపనేదని కుర్చీలు బల్లలు ఇరిగిపోయేలా గట్టిగా గుద్ది కోర్టులో వాదించాలి, కేసు గెలిపించాలి. అంతేగాని నల్లకోట వేసుకుని 4 సార్లు కోర్టు చుట్టూ తిరిగితే నాపమేటి? అయినా లాయర్ బాబులే ఉత్తుకున్నాను పని చేయరు కదా. గుర్రం గుడిదైనా దాన తప్పదని కేసు గెలిచినా ఓడినా ఆ డబ్బులు వాళ్ళు గుంజేస్తారు కదా. ఇంతకీ మన లాయర్ బాబు ఏడు చెప్పనేదా? చెప్పారు నోకాలు,
కానీ ఆయన చెప్పింది నేను చేయలేకపోయాను. నాన్నని విడిపించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం చేతికి అందినట్టు చేజారిపోయింది. ఏటైంది బాబు? భార్గవ్ హత్య జరిగే టైంకి నాన్న అక్కడ లేడు, ఇంకెక్కడో ఉన్నట్టు సాక్ష్యం సంపాదిస్తే చాలు, కేసు మనం గెలిచినట్టేనని లాయర్ గారు చెప్పారు. నిజానికి నాన్న కూడా ఆ టైంకి హోటల్లో కూర్చుని జానకిరామ్ అనే వ్యక్తితో మాట్లాడుతున్నాడట. ఈ విషయాన్ని నాన్న చెప్పాడు. ఎలాగైనా ఆయన్ని తీసుకొచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పిద్దాం అనుకున్నాను. ఎంతో కష్టపడి ఆయన అడ్రస్ సంపాదించి వెళ్ళి చూస్తే చివరికి ప్రాణం లేని మనిషిని పట్టుకోగలిగాను. ఓలమ్మో, ఎంత పని అయిపోనాది. అదే నాకు బాధగా ఉంది నూకాలు. నాన్నమ్మ ఆరోగ్యం బాగలేక మంచం మీద ఉంది. గ్రాని నాన్నకి ఎప్పుడు శిక్ష పడుతుందని కాచు కూర్చుంది. నేనేదన్నా చేద్దామన్నా ఏదీ కలిసి రావడం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏ పని జరగడం లేదు. ఇంకా నాన్న గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు? అది నిజమే బాబు. వస్తే కట్టాలన్నీ ఒక్క పాలుగా కట్టగట్టుకు వచ్చేస్తాయి. అట్టేటప్పుడే కాతంత నిబ్బరంగా ఉండాలి. ఇదివరకులాగే నాన్న గురించి ఏమీ తెలియకపోతే నిజంగా భార్గవ్ నాన్నే చంపుంటాడని అందరిలా నేను అనుకుని వదిలేసేవాణ్ణి. కానీ జరిగిన దాంట్లో నాన్న తప్పేం లేదని తెలిసాక చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. అలా అని ఏమీ చేయలేకపోతున్నాను. బాధపడకండి బాబు, మీరు చేయగలిగిన పైతేలన్నీ చేస్తున్నారు. చివరికి ఏటవుతుందో చూద్దాం. ఆ భార్గవ సచ్చి ఏ లోకంలో ఉందో గాని అందరిని బాధ పెట్టి సంపుకు తింటోంది.